హైకమాండ్కు. సో అట్లా ఇవంతా కూడా జరిగే అవకాశం ఉంది. సో గోనె ప్రకాష్ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. అపార అనుభవం ఉంది 1983 నుంచి కాంగ్రెస్ పాలిటిక్స్ మీద. సో మీరు నిన్న చెప్పారు యాక్షన్ ఉంటుందని, వాళ్ళ యాక్షన్ అయిపోయింది. అక్టోబర్ లో చెప్పిన సార్ నేను అక్టోబర్ లో ఒక మీడియాకి చెప్పినది ఒక 160 దానికి పోయింది. ఫేస్బుక్ లో దాదాపు ఒక 3 lakhs పోయింది. తర్వాత దాన్ని రిపీట్ చేస్తే మళ్ళీ అదే ఛానల్ వరంగల్ మీటింగ్ అయిన తర్వాత అదొక 230 అండ్ ఫేస్బుక్ లో ఒక 2 పోయింది. ఇంకొక ఛానల్ లో ఏమవుతుందో 110 పోయింది. మీరు పంపాను, ఫార్వర్డ్ చేసిన చూశాను. బట్ బిఫోర్ అక్టోబర్ అంటే వరంగల్ మీటింగ్ కంటే ముందు, షోకాస్ నోటీస్ కంటే ముందు చెప్పండి. అంటే అక్టోబర్ లోనే అప్పుడు ఇవన్నీ చేయలేదు కదా, కులగణన గురించి చించి పారేసి అట్లా మాట్లాడలేదు కదా. ఆయన అక్టోబర్ లోనే ఎందుకు చించుడు గించుడు కాదు, ఒరిజినల్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అవుతుంది. చేత కాకపోతే మంత్రివర్గం నుంచి తప్పుకోనాడు కదా, పొంగిలేట్ ని పాలసీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నుంచి అది చేస్తుండు కదా, క్రిటిక్ చేస్తుండు కదా. అక్టోబర్ లాస్ట్ వీక్ లో నేను అనుకుంటున్నా కులగణన కూడా నడుస్తుంది అనుకున్నాను సంథింగ్. బట్ అక్టోబర్ మీరు కావాలంటే చూడండి, దాంట్లో ఏదైతే ఉందో అక్టోబర్. నేను ఆ ఛానల్ పేరు మీ ఛానల్ చెప్పడం బాగుంటుంది అనుకోండి, కానీ మీ దాంట్లో చూడండి అక్టోబర్ నాది రికార్డెడ్. అక్టోబర్ రికార్డెడ్, అక్టోబర్ లాస్ట్ వీక్. అంటే ఆయన వాడుతున్న భాష పట్ల కాంగ్రెస్ అభ్యంతరం అనేది నాకు డిసైడ్ నాకు అంటే సార్, నేను రాజేందర్ గారు కూడా ముందే చెప్పాను సార్, బిఫోర్ సేమ్ వెళ్ళిపోతారని చెప్పాను. సేమ్ జరిగింది. ఆ సిమ్టమ్ కనబడుతుంది కదా సార్. మేము ఈ దానికి కారుకు ఒక్కడు కాదు ఓనర్, మేము అందరం ఓనర్ చెప్పింది కదా ఈటల రాజేంద్ర. ఎక్కడో అన్హ్యాపీ ఉంది అనేది ఆ సిమ్టమ్ వచ్చింది కదా. అది సిగ్నల్స్ ఇవ్వడం అనేది రాజకీయాల్లో ఏదైతుందో మీరు జర్నలిస్ట్ ఇంత సీనియర్ మీరు గ్రహించాలా. ఒక సిగ్నల్స్ వదులుతా ఉంటారు. వినొచ్చిందా? ఫీడ్ గోదలు కాదు ఆ జనానికి ఏదైతుందో ఒక ఏమంటారంటే ఆ మరుగు మందు, ఈ బిస్కెట్ చూస్తే కుక్క అట్లా మొదలు ఒక సిగ్నల్స్ ఇస్తారు. వినొచ్చిందా? దాన్ని బట్టే నేను గ్రహించిన నాకున్న అనుభవం ప్రకారం. సేమ్ ఈటల రాజేందర్ లాగానే చేశారు. ఈటల రాజేందర్ అప్పుడు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండే, అది ఆ ఎలక్షన్ కంప్లీట్ కాగానే సాయంత్రమే కేసీఆర్ అంతే కదా నేచురల్ గా నెక్స్ట్ డే బర్తరఫ్ చేసి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈ మీద దాని మీద హైప్ కాకుండా ఏదైతుందో ఇప్పుడు దాదాపు 3.5 లక్షల ఓట్లలో నేను అనుకుంటున్నా 70% ఓట్స్ ఉన్నాయి. అప్పర్ కమ్యూనిటీ 25 లేవు. సో దాన్ని ఏదైతుందో ఏమైనా ఎఫెక్ట్ ఉంటది, బూమ్రాంగ్ అవుతుంది, దానికోసం ఆపారు. అయినాక ఇప్పుడు జరిగింది. దానికి ఇంకేదో పార్టీ హైకమాండ్ కి సంబంధం లేదు. చెప్పండి. అంటే ఇది లోకల్ లెవెల్ లో జరిగింది అనుకుంటారా, లేకపోతే హైకమాండ్ కి చెప్పి చేశారనుకుంటారా? హైకమాండ్ కంపల్సరీ చెప్తారు కదా. చెప్తారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఆమె కూడా దీన్ని ఆమె దృష్టి తీసుకుపోయి ఉంటారు. ఫైల్ తయారై ఉంటుంది కదా. వీఆర్ టేకింగ్ ద యాక్షన్ అండ్ ప్రీవియస్ నోటీస్ ఇష్యూడ్ ఈజ్ నాట్ రిప్లై 12th వరకు ఛాన్స్ ఇస్తాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవాల్సింది ఏఐసిసి కదా. ఏఐసిసి క్రమశిక్షణ మెంబర్ ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ అయితే దే కాంట్ పిసిసి టేక్ ద డిసిషన్. బట్ మంత్రులపై వేటు వేయడము ముఖ్యమంత్రి చేయొచ్చు, ఎమ్మెల్యేలపై కానీ ఏదైతుంది ఇక్కడ పార్టీ కెన్ టేక్ ద డిసిషన్. బట్ పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తారు, కానీ ఇది ఏఐసిసికి సంబంధం లేదు. షోకాజ్ నోటీస్ దెన్ సస్పెండ్. నిజంగానే బైలాస్ ఉంటది. ఇది ఎలక్షన్ కమిషన్ లో బైలాస్ ఏదైతుందో అక్కడ ఉంటది. అతనికి నిజంగానే తీర్మానాలకు గాని ఆయన సహచరులకు కానీ అభ్యర్థన ఉంటే నో రైట్ టు వీళ్ళు పిసిసి తీసుకునే అవకాశం లేదంటే దే కెన్ గో ద కోర్ట్. నేను ఎందుకు అడిగానంటే ఒక్క నిమిషం 1 minute కావాలి. కోర్టు స్టే ఇస్తుంది. ఇది రిజిస్టర్ పార్టీ. ఈ యొక్క బైలాస్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం చేయకపోతే సఫిషియెంట్ టైంలో షోకాస్ నోటీస్ సస్పెండ్ అయినాక రేపు ఏదైనా రియాక్ట్ అయ్యింది అనుకోండి, నేను అనుకుంటున్నా ఈ రిజల్ట్ 5వ తారీఖు అవుతాడు. 3వ తారీఖు అంటే 5వ తారీఖు తర్వాత రియాక్ట్ అవుతుంది. అయినాక ఏదైతుందో రియాక్ట్ అయితే దాని తర్వాత దే విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. 6 years డిబార్ చేస్తారు. డిబార్ అంటారు దాన్ని. డిబార్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఇప్పుడు ఓన్లీ సస్పెండ్. ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీ పునరాలోచించే అవకాశం ఉంది. ఆయన ఏదన్నా పార్టీని సంప్రదించినా, ఆయన ఏదన్నా కరస్పాండెన్స్ చేసినా, పార్టీ పెద్దలు కానీ ఎవరైనా కూర్చుని మాట్లాడినా దాన్ని వెనుకకు తీసుకుంటే మళ్ళీ సస్పెండ్ రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఆయన దానికి రియలైజ్ చేయకపోతే
ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ విత్ ఇన్ 7th లోపల ఎక్స్పెల్ సో చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం బహిష్కరణ అన్నది అల్టిమేట్ 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి దీని మీద అతనికి అభ్యంతరం ఉంటే ఇదివరకు నెంబర్ ఆఫ్ మెయిన్ తమిళనాడు అండ్ కేరళ ఒక 20 ఉన్నాయి కోర్టుకు పోయినాయి. డైరెక్ట్ మన సస్పెండ్ డైరెక్ట్ ఎక్స్పెల్ చేసినప్పుడు దే గాన్ టు ద కోర్ట్ విల్ స్టే ఇచ్చింది. ఇది ఎప్పుడు 71 బిఫోర్ చెప్తున్నాం మీకు. పార్టీ కేరళ అండ్ మద్రాస్ సర్వే సత్యనారాయణ మీద చర్య తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను, నా మీద పిసిసి వీళ్ళు చెప్పి అన్న లోకసభ సభ్యుడు గాని రాజ్యసభ సభ్యుడు గాని దిస్ ఈజ్ అండర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈయన ఓన్లీ కౌన్సిల్ ఈజ్ ఎ కౌన్సిల్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఇది స్టేట్ సబ్జెక్ట్. అర్థమైంది సార్? వాళ్ళు లోకసభ సభ్యులు గాని రాజ్యసభ గాని ఏఐసిసి మెంబర్లు గాని ఇట్ షుడ్ బి ద ఏఐసిసి. ఓకే, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకుంటారు? దీనివల్ల బీసీలు ఏమన్నా దూరం అవుతారా కాంగ్రెస్ పార్టీకి? సార్ చాలా టైం ఉంది సార్. ఇప్పుడు బిగ్ టాస్క్. అతను పార్టీ పెట్టే ఆలోచన పార్టీ ఖచ్చితంగా పెడతాడు. మీరు నాకు టైం డిస్టర్బ్ చేయకపోతే సార్ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయినాక పార్టీ పెట్టింది సార్ యూపీలో. అట్టర్లీ ఫ్లాప్. ఉమాభారతి బెస్సి ఆమె పార్టీ పెట్టింది సార్. అట్టర్లీ ఫ్లాప్. చెన్నారెడ్డి గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, జెంటల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నవాడు మంత్రి అతను. ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే 71లో మధ్యంతర ఎన్నికల్లో ఇక్కడ 14 అప్పుడు 14 సీట్లే 15 77 అయినాయి, మొన్న 17 అయినాయి తెలంగాణ ప్రాంతంలో. పాపులేషన్ పెరిగి అంటే 42 రాష్ట్రంలోని ఇక్కడ పెరిగినాయి. 14 15 అయింది, 15 నుంచి డీలిమిటేషన్ 77 తర్వాత ఎప్పుడైంది 10 సీట్లు గెలిపించాడు. 78లో విత్ ఇన్ సింబల్ వచ్చిన 20 రోజుల్లో గెలిపించగలిగాడు. అటువంటి వాడు బయటికి ఇందిరాగాంధీ బయటకు పోయి ఏదైతుందో చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి ఎన్డీపీ పార్టీ పెడితే ఎన్టీ రామారావు ఎలయన్స్ లో కరీంనగర్ లో ఓడిపోయాడు. దేవరాజర్స్ 78లో ఇక్కడ చెన్నారెడ్డి గారు ఎట్లా తెచ్చిండో ఇందిరాగాంధీ స్ప్లిట్ కావడానికి రాష్ట్రం అధికారం రావడానికి కారకుడు. అప్పటికి మూడోసారి ముఖ్యమంత్రి. 80లో డిఫర్ అయిండు. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ను టేక్ ఓవర్ చేసిండు ఇందిరాగాంధీతో డిఫర్ 79 జులై ఆర్స్ కాంగ్రెస్ అయింది. 80లో 28కి 28 ఓడిపోయిండు మధ్యంతర ఎన్నికల్లో. కథం రాజీనామా చేసిండంటే వైండ్ అప్. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుండి ముఖ్యమంత్రి నుండి మూడోసారి పిసి కుమ్మరివాడు అవుట్. అప్పుడు అక్కడి నుంచి కనుమరుగైండు. అరసనోడు చరిత్రలో లేకుండా పోయిండు. బంగారప్ప చరిత్రలో లేకుండా పోయిండు. ఇక్కడ దేవేందర్ గౌడ్ రాజ్యం మీకు 94 నుంచి అంతకుముందు జడ్పీ చైర్మన్ 87లో 88లో 94 నుంచి 2004 వరకు ఏదైతుందో మంత్రి పార్టీ పెడితే ఆయన ఎంపీ ఎమ్మెల్యే 2 ఓడిపోయాడు. అట్లే జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ ఆయనక పార్టీ పెడితే ఓడిపోయాడు. నీకు ఇంకా లేటెస్ట్ గా చెప్తున్నా. లేటెస్ట్ అంటే ఇది అందరికి గుర్తులేదు. ఈ రోజు మందకృష్ణ ఒక పార్టీ పెట్టి ఏదైతుందో 2 సార్లు ఏదైతుందో మొన్నటిసారి చేయలేని 2 సార్లు మధ్యలో హైయెస్ట్ ఓట్లు మాదిగా 2 సార్లు ఓడిపోయాడు. మీద ఓడిపోయాడు 2009లో 14లో. మళ్ళా తర్వాత ఇక్కడ 18 23 పోయినసారి చేయలేదు అనుకోండి. 23 అంటే 18లో రమ్య మీద తన ఓన్ కాన్స్టిట్యున్సీ వరదన పెట్టి ఓడిపోయాడు. ఇట్లా ఎన్ని చెప్పమంటారు సార్? ప్రణబ్ ముఖర్జీ 0 అయిపోయాడు. తివారీ 0 అయిపోయాడు. ఇట్లా రాజ్ కుమార్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. రజనీకాంత్ బ్యాక్ అయిపోయాడు. దాసరి నారాయణరావు బ్యాక్ అయిపోయాడు. శ్రీనివాసరెడ్డి రాష్ట్రం అంతా తిరిగి 89లో ఒక 250 సభలు ఇవాళ పేపర్లు తీయండి. చంద్రమోహన్ రెడ్డి గారు బతుకున్నాడు, గంగాధర్ ఎమ్మెల్సీ బతుకున్నాడు. బ్రహ్మాండమైన మీటింగ్లు తెలంగాణ ప్రాంతంలో 20,000 30,000. చివరకు 2 టికెట్లకు కాంగ్రెస్ కు అమ్ముడు పోయిండు. రాజీవ్ గాంధీకి అమ్ముడు పోయిందంటే మెర్జ్ చేసిండు. పార్టీ రన్ కావడం అనంత ఇచ్చి కాదు. నేను బలహీన వర్గాల నాయకుల పేర్లు చెప్పిన. అక్కడ కళ్యాణ్ సింగ్, అక్కడ ఉమాభారతి, ఇక్కడ దేవరాజ బంగారప్ప, చెన్నారెడ్డి గారు. మళ్ళీ 89లో చెన్నారెడ్డి నాయకత్వంలో ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. తో ఇట్స్ నాట్ పార్టీ పెట్టడం ఖాయమన్నా ఆయనే. పార్టీ పెట్టడం ఖాయము. దాంట్లో ఏమాత్రం అనుమానం రిజల్ట్ అనేది పక్కన పెట్టండి. అతను గతంలో 7-2-0 అని నేను పార్టీ పెడతా అని కొట్లాడతా అని మెడిసిల్ కొందరు క్యాండిడేట్స్ తయారు చేసి కొందరు పొటెన్షియల్ గా తిరిగి తర్వాత ఏమైంది? కాంగ్రెస్ కు వచ్చిండు. కాంగ్రెస్ కు వచ్చిండు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిండు. రేపు ఆయన పార్టీ పెట్టినా ఆయన ఇమేజ్ ను పెంచుకుంటాడు. చివరికి ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో అయితే బీఆర్ఎస్ అయితే తెలుగుదేశం కూటమి బీజేపీ కూటమి తోట ఆయన ఏం చేసుకుని 2వ 3వ సీట్లకు బీసీ వాళ్ళని పక్కకు పెట్టి పారేస్తాడు. సార్ వీళ్ళందరికంటే పెద్ద నాయకుడు సార్. పార్టీ సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు, శరద్ పవార్ ఉన్నారు.
శరద్ పవార్ కూడా ఏమైంది సార్, విదేశీ అంటానే అదే శరద్ పవార్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేరని లేదు. కానీ నేను బీసీ నాయకులు వీళ్ళు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు అయినాక, కానీ ఈయన ట్రాక్ లేదు కదా, రాజకీయంగా ట్రాక్ లేదు, ఫైనాన్షియల్ ట్రాక్ లేదు. వాళ్ళంతా రాజకీయంగా ట్రాక్, ఫైనాన్షియల్ ట్రాక్, గతంలో ఎక్స్పీరియన్స్. ఇలా ములాయం సింగ్ ను లల్లు ఉన్నారు. 89లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సాలిడ్ అయిపోయాడు. కానీ కాశీరామ్ మాయావతి కావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. మన పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, కాంగ్రెస్ నుంచి విడిపోయి పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, మమతా బెనర్జీ ఎగ్జాంపుల్ మన అతనికి అది ఉందన్నా. అతను ఎంపీ అయిండు, అతని తల్లి ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కుటుంబం అంతా 75 నుంచి కంటిన్యూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఒక 100 మంది ఎమ్మెల్యేలు మెయింటైన్ చేసిండు. ఇక ట్రాక్ ఏదో ఉంటున్నా. బీసీ వాదం తెలంగాణలో నిలబడడం కష్టమా? ఎప్పుడు మొన్న ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఎవరు అటెండ్ అయ్యారు నాకు చెప్పండి, ఎవరు అటెండ్ అయ్యారు? వాళ్ళ బీజేపీ పార్టీ వకలాపురం 2 సార్లు ఓడిపోయింది అన్న హుజరాబాద్ లో. ఇప్పుడు రమ్మనండి, ఎందుకు ఇవాళ స్పందిస్తలేడు? ఆయన సస్పెండ్ చేస్తే ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు. అతను ఎందుకు స్పందిస్తలేడు? ఇవాళ నరసింహలో ఎందుకు స్పందించాలి చెప్పండి నాకు. వై అంటే స్కోప్ లేదంటారా తెలంగాణలో బీసీ పార్టీకి? స్కోప్ ఉందా లేదా నేను లేదు అని చెప్పను, కానీ ఇంతమంది ట్రాక్ ఉండి క్యారెక్టర్ ఉండి పదవులు చేసిన వాళ్ళే అట్టర్లీ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఫ్లాప్ అయిపోయినారు. ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ 78 నుంచి 84, 90 వరకు, తర్వాత గవర్నర్ అయ్యిండు. 72లో సంపూర్ణ తెలంగాణ పార్టీ పెడితే భక్తి విషయాలు పెట్టి ఇక్కడ పెద్ద అగర్బక్ తీశాడు. బేగం బజార్, మహారాజ్ గంజ్ అంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయిందండి, జి నారాయణరావు ఓడిపోయిందండి హిమాయత్ నగర్ లో. సమర్ సింహారెడ్డి 8,000, 9,000 ఇవాళ బతుకున్నాడండి 2 ఆకల గుర్తు మీద. గెలిచింది ఇద్దరే, సిట్టింగ్ ఎమ్మెల్యే పురుషోత్తమరావు వర్ధనపేట్ అండ్ ఈశ్వరిబాయి గీతారెడ్డి తల్లి ఎల్లారెడ్డిలో. వాళ్ళిద్దరు అప్పటికి 67లో 2 ఎమ్మెల్యేలు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 10 సీట్లు మెర్జ్ చేసిన తర్వాత, తెలంగాణకు ద్రోహం జరిగిన తర్వాత, అదే స్లోగన్ తోటి ఆకల గుర్తుతోటి STPS సత్యనారాయణ రెడ్డి గారు యూపీ గవర్నర్ ఉండే 2 సార్లు రాజ్యసభ అయ్యాడు, సోషలిస్ట్ లీడర్. హేమా హెమిల్ పోటీ చేసినప్పుడు సో అందరు డిపాజిట్ అవుట్ 1000-2000. ప్రణబ్ ముఖర్జీ ఏం చూసినాము, తివారీ కాంగ్రెస్ చూసినాము. సో నేనేంటంటే అట్లే ఇక్కడ జ్ఞానేశ్వర్ అప్పటికే ఎమ్మెల్సీ జిపి ఉన్న తర్వాత పార్టీ పెట్టిండు. దేవేందర్ గౌడ్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ సర్వీస్ చేసినోడు, జడ్పీ చైర్మన్ అండ్ 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి ఉన్నోడు ఏదైతుందో చేస్తే ఏం జరిగింది మనం చూసినాం. సో అంత ఈజీగా రిజల్ట్ చెప్తున్నా. అట్లే హరికృష్ణ, లక్ష్మీపార్వతి ఎన్ని చెప్పాలన్నా. శ్రీనివాస రెడ్డి 78 నుంచి 72లో ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి పాపులర్ 78 నుంచి ఆయన మంత్రి అయ్యాడు. అటువంటి వాడు 89లో పెడితే రాష్ట్రం మంత్రి తిరిగి 30,000, 40,000 సభ, 200 పైన సభలు, 200 పైన మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. సో చివరి 2 టికెట్లు ఆయన ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు అని ఎక్కడ మన కడపలో 2 సీట్స్ కు కాంగ్రెస్ తో మెర్జ్ చేసింది. తర్వాత చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో హెల్త్ మినిస్టర్ అయ్యాడు. సో ఇవన్నీ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినాక ఆయన వెళ్ళిపోయింది వాళ్ళ. సో మీకు చెప్పాలంటే నేను ఇక్కడ కూడా మన టెలిఫోన్ దాంట్లో చెప్పాను, సక్సెస్ కాడని అంటలేను, కానీ ట్రాక్ ఉన్న వాళ్ళే అయిపోయారు. ట్రాక్ ఉన్నోళ్ళే. అటువంటి ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇటు అటు 4 సార్లు జంప్ అయిండు ఒక మీడియా. అదే అతని మీడియానే ఈ రోజు ఏదైతుందో, ఈ రోజు ఇప్పుడు ఈ సస్పెండ్ చేసిన కూడా అతని మీడియా చూడండి, ఆయనకు వచ్చే లైక్ డిస్లైక్స్ చూడండి. అన్ఫార్చునేట్ 19-20 వేలు వచ్చినోడు అతను ఒక సమాజానికి ఏదైతుందో, ఒక మీడియా పరంగా ఏదైతుందో న్యాయం చేస్తుందని జనం అనుకుంటున్నారు. లీడర్ గా యాక్సెప్ట్ చెయ్యరు అతన్ని, బీసీ నాయకులు కూడా చెయ్యరు. ఈ రోజు ఎంత స్పందన రావాలండి, ఎంత స్పందన రావాలి, ఎంత రియాక్షన్ రావాలి, ఏది నాకు చెప్పండి. కాజ్ ఈజ్ ఎక్సలెంట్, కానీ తప్పు మనిషి చేతిలో పోయింది. ఈ రోజు నాకుండే సమాచారం, మీటింగ్ అయింది, హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఆంధ్ర ఇది మొత్తము తీన్ మార్మాలన కోసం చేసిందని, అక్కడక్కడ ప్రస్తావనే లేదన్నా. తీన్ మార్మాలన ముచ్చటే లేదన్నా. కంప్లీట్ 2 hours కూర్చుంటే వాళ్ళు మహాసభ, కాపు సభ, కొందరు ఏదైతుందో దీని పేరేంటి, మన ఈ సంఘీభావం చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని డిఫరెంట్ ఒపీనియన్. దాంట్లో కుల సంఘాలు ఉన్నారు, టీడీపీ ఉన్నాడు, టీడీపీ గంగుల కమలాకర్ ఉన్నాడు, తర్వాత ఈయన ఉన్నాడు. నేను అనుకుంటున్నా ఒక శ్రీనివాస్ గారే, శ్రీనివాస్ వేములవాడ ఒకతే నేను అనుకుంటే ఇప్పుడున్న 119 ఎమ్మెల్యేస్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లో 65 కాపు
టిఆర్ఎస్ లో ఉన్నారు. టిఆర్ఎస్ లో గంగుల కమలాకర్ చాలా మంది కాదన్న గంగుల కమలాకర్ మీటింగ్ ఉన్నాడన్నా. ఉన్నాడు. ఈ 65 కాంగ్రెస్ నువ్వు చెప్పనియో అన్న భరత్ అన్న. 65 మందిలో ఈయన ఒక్కడే కాపు అన్న. ఓకే, నాకు తెలిసినంత వరకు. ఓకే ఓకే. ఓన్లీ వన్ కాపు, ఓన్లీ వన్ ముదిరాజ్. ఇది మన శ్రీహరన్ ఎక్కడ దాని పేరు మహబూబ్ నగర్ లో. తో నేను సక్సెస్ కాదు అని చెప్పడం లేదు. ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇష్యూ ఈజ్ గుడ్, వెరీ గుడ్ ఇష్యూ. ఇప్పుడు మూమెంటం వస్తుంది. 78 సంవత్సరాల్లో ఇక్కడ ఎప్పుడు బలహీన వర్గాలకు అవకాశం రాలేదు. అది ఉంది, ప్రజల్లో ఉంది. చిన్న కానీ రాంగ్ లీడర్ చేతిలో పోయినప్పుడు అది ఫెయిల్యూర్ అవుతుంది. ట్యాకిల్ చేయలేకపోయాడు ఎవరు, మన చిరంజీవి. పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. ఒకసారి కాంటాక్ట్ చేసిండు, మళ్ళీ మొన్న కూటమిలో కలవడంలో సక్సెస్ అయ్యాడు. కనుక అతను ఒక్కడు ట్యాకిల్ చేయలేడు ఇష్యూను. రేపు తన స్వార్థం కోసం గతంలో ఎట్లయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీ ఓడిపోయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేసి మళ్ళీ ఇండిపెండెంట్ చేసి ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా తీసుకున్నాడో బీజేపీ ఎట్లా పోయిండో, ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. తన స్వార్థపరుడు అనేది తన దగ్గర పనిచేసిన వాళ్ళు, సహచరులు, బంధువులు, దాంట్లో పనిచేసిన బంధువులు కూడా ఎంత హార్డ్ క్రిటిక్ చేస్తుండ్రు. ఈ రోజు నేను హోమ్ లో ఉన్నాను. టోటల్ అవే నాకు కొన్ని ఫోన్లు పంపుతా ఉన్నారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన గురించి. సో దాన్ని ఆయన ఖండం చేయలేకపోతున్నాడు. ఆయనకు ఛానల్ ఉన్నది కదా. కానీ ఒకటి కాంగ్రెస్ ఒక్క నిమిషం, నిజాయితీ పరుడు అయితే ఇవన్నీ తప్పు అని చెప్పు, ఓపెన్ గా చెప్పు. నీ టీవీ ఉంది కదన్నా, నువ్వు దాన్ని ఖండం చేయడం లేదు కదా, చెప్పడం లేదు కదా. చెప్పడం లేదంటే అది నిజాలే కదా. భూమే నా మంచి మిత్రుడు, మార్చి 4th తర్వాత మంచి మిత్రుడు అండి, నా మంచి మిత్రుడు. కావాలంటే ఇప్పుడు లైన్ నెంబర్ ఇస్తే మీరు లైన్ లో మాట్లాడియండి. ఏం చెప్తుండ్రు సార్? నేను అయినా ఏదైతుందో ఆయన మంచి మిత్రుడు. బీసీ వాదం మంచిది, ఆయన బాగుపడాలని కోరుకుంటా. పార్టీ పెడతాడు, పార్టీ పెట్టి రేపు ఎవరైనా ఎలయన్స్ అయ్యి ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎట్లయితే తంగైపోయి మంత్రి అయ్యిండు అట్లా ఉప ముఖ్యమంత్రి కానీ రేపు ఎవరితో అన్నాయి, బీఆర్ఎస్ తోటో లేకపోతే బీజేపీ తోటో, దాని పేరేంటి మన ఇంకేదైనా కూటమి వచ్చి ఆయనే కదా. మరి కావద్దని అనలేదు. నేను డెఫినెట్లీ ఆ వాదానికి నేను సపోర్టు. నాది చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ. అంతా బీసీఎస్సీ నాయకులతోటే పనిచేసిన, వాళ్ళకి సాయం చేసిన ఏ ఒక్కరితో తీసుకోవాలి. ఈ రోజు హనుమంతరావు, కేశవరావు బతుకున్నారు. మనం రేపు కెమెరా పట్టుకొని పోదాం, వినాల్సిందే. 1 to 1 తీసుకుందాం. ఆయనది మాది క్వశ్చన్స్. నేనేం చేసిన వాళ్ళ దగ్గర సాయం తీసుకున్నా. వెంకటస్వామి చనిపోయిండు, కేశవులు చనిపోయిండు. కేశవులు గారి కుటుంబం ఉన్నది, ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఉంది. సో నేను చిన్న బెనిఫిట్ తీసుకోవాలి వాళ్ళతోటి. నాకు సామాజిక సమాజంలో ఇది వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకునేవాని నేను సార్, దానికి వ్యతిరేకం కాదు. కానీ రాంగ్ మనిషి చేతిలో పోయినప్పుడు ఆ వాదం నష్టపోతుంది అనేది నా ఉద్దేశం. అంతే. గోనెప్రకాష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం వాటిలేదా? ఇప్పుడు అగ్రవర్ణర్ల వాళ్ళు కామెంట్ చేసినప్పుడేమో యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రధానంగా అంటున్నారు. పెళ్లి అయినాక సంసారం చేయాలి, 7 నెలలో 8 నెలలు అయినాక పిల్లబడతాడు, శోభనం కావాలి. ఏది లేకముందే పెళ్లి కొట్టేసినట్టు ఎక్కడున్నది? పార్టీ పెడతాడా పెట్టడా? ఎవడు దయ్యం కాదు, యాక్షన్ తీసుకున్న దాని మీద ఏం లేదన్న. యాక్షన్ తీసుకున్న మీద చర్య మీద బీసీల్లో ఆగ్రహం వ్యక్తం కాదా? ఏముండదన్నా. ఉంటే అదే కనబడతలేదు కదా సార్. ఇప్పటికీ ఆయనకు నెట్వర్క్ ఉంటే ఆయన పాత టీము ప్రతి జిల్లాలో ఉంది కదా, 1000 మంది ఉన్నారని చెప్పింది కదా. ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగినట్టు ఎక్కడన్నా మీకు విజువల్స్ వచ్చినాయన్న? సింగల్ నో. ముందు రావాలన్న. వరంగల్ అన్నంత పెద్ద మీటింగ్ వచ్చింది కదా, కనీసం ఆ మీటింగ్ లక్ష్యంలో మాట్లాడాలి కదా. తీసుకోండి వాళ్ళని. ఇప్పుడు మీ సెల్ బంద్ చేసుకుంటాడు బక్కలాపురం, కృష్ణ సెల్ బంద్ చేసుకుంటాడు. నేను ఇయ్య ఒపీనియన్, నేను ఒక పార్టీ లైన్ ఉన్నా అంటాడు. సపోర్ట్ ఏం రాదు, బీసీల నుంచి సపోర్ట్ ఏం రాదు. లేదండి, సపోర్ట్ ఏది ఉంటే మన మీటింగ్లే చాలా మంది వస్తారు కదా. అయితే కాంగ్రెస్ కు క్రిటిసిజం రాదా అంటారా? కాంగ్రెస్ ఇప్పుడు చాలా మంది రెడ్డి లీడర్స్. నేను రాదని చెప్తున్నా. నువ్వు 4 సార్లు అడిగితే నువ్వు కాంగ్రెస్ నాయకులను అడగాలి, దీని మారు మళ్ళీ అడగాలి. ఏముండదన్నా, ఎలక్షన్ ఎప్పుడో ఉంది కదా. రియాక్షన్ ఏం రియాక్షన్? మీకు ఇన్స్టెంట్ గా ఇప్పుడే కావాలి, రిజల్ట్ ఇప్పుడే కావాలి, రేపు ఏం జరగబోతుంది, రేపు పార్టీ అయితే ఏం లేదు చెప్తా. ఈ న్యూస్ ఇయ్యాలకే కథం చేద్దాం మన ఇద్దరు మాట్లాడుకొని. నేను అనేది కాంగ్రెస్ డ్యూయల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శ వచ్చే అవకాశం లేదా? ఏం పాటించింది అంటే రెడ్డి లీడర్స్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, అగ్రవర్ణాల మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇందిరాగాంధీ నీలం సంజీవ్ రెడ్డి గారికి నామినేషన్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గా, నిజంగా ప్రెసిడెంట్ 69లో అంతర్గత ప్రబోధం మీద ఓడించింది.
ఓకే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఉంటది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు వెంకటరెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు హైకమాండ్ కు. ఓకే. ఆయనతో మాట్లాడాలని దానికి ఇచ్చిండ్రు. ఈ గేవ్ ఆన్సర్ బై మిస్టేక్లీ ముందు మాట్లాడని చెప్పిండు ఆయన. ఓకే. అది నీకు బయట చెప్పన్నా? జరిగినాయి సంప్రదింపులు, జరిగినాయి, మాట్లాడని నేనున్నా దాంట్లో. ఆయన ఇంట్లో నేను కూర్చున్నా, హైకమాండ్ మాట్లాడింది, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. పోయేదైతుందో క్రికెట్ కి బై ఎలక్షన్స్ కూడా ఎక్కడికి బయటకు పోయిండు, అవుట్ ఆఫ్ ఇండియా పోయిండు. రాజగోపాల్ ఎలక్షన్ నడుస్తా ఉంటే. సో ఒకదానికి పెట్టకండి. ఇంత ఓపెన్ గా ఒక కమ్యూనిటీని ఏదైతుందో ఇక్కడ తిట్టడం కానీ, ఒక పోస్ట్ ఎవరో పెట్టిండు ఒక కుర్రోడు, దాన్ని పెట్టుకొని ఉత్సాహలాగు ఏందన్నా. ఇంకోటి మీడియా, మేము రాజకీయ నాయకులను తప్పు మాట్లాడినా మీ మీడియా ఏదైతుందో బీప్ ఇవ్వాలి. ఇంత ముందు ప్రింట్ ఉంటే ప్రింట్ రాయిపోయేవాళ్ళు, ఆఫ్ ద రికార్డ్ అంటే రాయిపోవాలి. ఇప్పుడు లైవ్ అయిపోయింది సార్. మీరు మీడియా నడిపేటోళ్ళు, మీడియా ఓనరు, గాడి కొడుకు మాట్లాడతారా అండి? మీరు మనకు సంస్కారం నేర్పాలి రాజకీయ నాయకులకు. మీడియా నేర్పేటోళ్ళు ఎడ్యుకేటెడ్, ఈ సమాజానికి ఏదైతుందో 4th పిల్లర్ ఏదో అంటారు కదా, అటువంటిది మీరే ఆ లాంగ్వేజ్ మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. ఆయన నిన్న చెప్పారు మీరు కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు. మేము మాకు ఒక కల్చర్ ఉంటుందండి, మేము రాజకీయం కోసం ఏ పని అనేది చేస్తాం. కానీ మీరు ఏదైతుందో ప్రజలకు ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఒక వారధి లెక్క ఉండాలి, దిక్సూచి లెక్క ఉండాలి, డిసిప్లైన్ చెప్పాలి మీరు. అటువంటిది మీరే డిసిప్లైన్ చేస్తే తీర్మానం కూడా పొలిటీషియన్ అయిపోయాడు కదా ఇప్పుడు ఆయన. అరే ఛానల్ నడుపుతుంది కదన్నా. ఏబికే ప్రసాద్ మన పేపర్ పెట్టిండు, రామోజీరావు పేపర్ పెట్టిండు, వాళ్ళు మాట్లాడిరా ఎప్పుడన్నా? నువ్వు ఏదైనా ఒక పని చెయ్యి. నేను టీవీ నడుపుతా, పేపర్ నడుపుతా అంటే నువ్వు ఇండిపెండెంట్ ఉండు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉండు. ఇప్పుడు సస్పెండ్ అయినావు కదా, నేను అడగారు వాళ్ళుగా, నువ్వేం మాట్లాడినా నడుస్తుంది ఇప్పుడు రేపటి నుంచి. నువ్వు ఇష్టం అనేది మాట్లాడన్నా. ఈ రోజు నేను అనుకుంటున్నా ఆయన రాజీనామా చేసే ఛాన్సెస్ 50-50 ఉంటాయి. రాజీనామా చేస్తేనే అతని పర్సనాలిటీ పెరుగుతుంది, వాదానికి బలం పెరుగుతుంది, అతనికి క్రెడిబిలిటీ పెరుగుతుంది. సో అంటే రాజీనామా చేసి ఉద్యమం చేపడితే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి సక్సెస్ అవుతాడు. ఒక రాజీనామా చేయడంలో అతను చేసిన తప్పులని పక్కకు పోతాయి. నేను బీసీ వాదం కోసము, బీసీ నిధం కోసము, రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరగాలని కోసం నేను పార్టీ రహితంగా పోరాటం చేస్తా. రేపు అది షెడ్యూల్ విషయ పోటీ చేస్తారా లేదనేది అప్పుడు అందరి కార్యకర్తల మనోభావాలు, నాయకుల భావాలు తీసుకొని నేను పోటీ చేస్తా. లేదా నేను పోటీ చేయాలే డిసిషన్ ఇచ్చేసి అప్పుడు అందరూ ఒత్తిడితోటి పోటీ చేయి. నువ్వు 42 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినావు, 42 నియోజకవర్గాలు తిరిగినట్టున్నావు, ఒంటి చేతితోటి గెలిపించినా మొత్తం 10 ఏళ్ళు ఎవడు పనే చేయలేదు. అది నీకు ఈజీ కేక్ వాక్ కదా. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో ఇది గోనె ప్రకాష్ గారు అనాలిసిస్. అంటే